ఎవ్రీవన్! వినాయక చవితి స్పెషల్‌గా ఆ బొజ్జ గణపయ్యకి ఇష్టమైన ఉండ్రాళ్ళని 3 రకాలుగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే గనక చూద్దాం. దానికోసం 2 స్పూన్‌లయితే శనగపప్పు ఒక 2 గంటల ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు బియ్యం రవ్వను వేసుకొని దోరగా వేపుకోవాలి. మాడిపోకూడదు. కొంచెం సిమ్‌లో పెట్టుకొని వేపుకోండి. ఇలా వేగిన రవ్వని పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పుకి గాను 3 కప్పులు నీళ్ళైతే గనక కరెక్ట్‌గా సరిపోతదనమాట. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మరిగిచ్చుకోవాలి. మనకి శనగపప్పు ఉడికేంత వరకు ఉడికిచ్చుకోవాలనమాట. తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బియ్యం రవ్వని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. అవైతే గనక ఒక సిమ్‌లో పెట్టుకొని వదిలేయండి. ఒక 5-10 మినిట్స్‌కి చక్కగా దగ్గరికయిపోతది. ఇప్పుడు మూత తీసుకొని మనం కింద నుంచి కలుపుకుంటా రావాలనమాట. ఇలా కలుపుకుంటే మనకి జీలకర్ర, నెయ్యి మొత్తం అన్నిట్లో కలుస్తది. ఇలాగా గరిటెతో కలుపుకుంటా చల్లారబెట్టుకోవచ్చు. లేదంటే గనక మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే గనక ఈలోపు మనం వేరే ప్రసాదాన్నయితే గనక చేసుకోవచ్చనమాట. అలా రెడీ చేసేసుకోవడమే. ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి కానీ లేకపోతే గనక నీళ్ళు గాని తడి చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇచ్చేసుకోవడమే. నార్మల్ ఉండ్రం షేప్ నేను చూపించట్లేదు. అది అందరికీ తెలిసిందే కదా! ఇదైతే గనక ఇలా పిడికిలిని ప్రెస్ చేస్తే అదొక షేప్ అవుతది. అలాగే రౌండ్ బాల్ కింద తీసుకొని దాన్ని ఇలాగా అప్పడం కింద ఒత్తుకుంటే ఇదొక షేప్ అనమాట. అలాగే నాకు కుక్కర్‌లో అయితే గనక ఈజీగా ఉంటది. ఇడ్లీ పాత్ర తోమాలంటే నాకిష్టం ఉండదనమాట. కొంచెం కుక్కర్‌లో కింద నీళ్ళు వేసుకొని చిల్లులు గిన్నెకి నెయ్యి గాని, నూనె గాని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళన్నిటిని వేసేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అయితే గనక ఆవిరి పట్టించుకోవాలి. అంతే మన ఉండ్రాళ్ళనేవి రెడీ అయిపోతున్నట్టే. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఉండ్రాళ్ళు చల్లారిన తర్వాత మాత్రమే ప్లేట్‌లోకి తీసుకోండి. లేకపోతే విడిగిపోతాయని గుర్తుంచుకోండి. అంతేనండి. ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే